ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించదు, మనం ఆయన ప్రజలను, ఆయన వేరు గొర్రెలను. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము కరతరముండును. ప్రార్థన చేస్తున్న ప్రియులారా, దయచేసి స్థలాల్లో కలుగు. మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, పౌరులకు రాజా, నాయన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. 2024 సంవత్సరాలుగా 5 మాసాలు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాల్చున్నాను. ఈ 6వ మాసం మొదటి పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో చేయి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. వందనాలయ్యా. ఈ ఆరాధనలో ప్రారంభిస్తుండగా ఆదునంత వరకు మీ అధ్యక్షతలో నడిపించి మా అందరికి దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా మీ నామానికి మహిమకరంగా మనసువలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క బిడ్డలు నడిపించండి ప్రభువా. ఆటలో, ఆరాధనలో, వాక్యంలో, అన్ని విషయాల్లో మీరు మాకు తోడైతే సహాయం చేసి మీరు మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ మనవులను స్తుతులలో మీ లోకానికి త్వరగా తిరుగురాబట్టి నజరేయుడులో నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 60వ పాట పాడుతున్నాం. గొప్ప దేవ ఆత్మ తండ్రివి అనే పాటతో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 60వ పాట కలిసి పాడుకుందాం.
నిలబడుతుండగా ఉత్తర భాగంగా మొదటి సంకీర్తనను మార్చి చదువుకుందాం. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. The response reading is taken from according to Psalm 1. సహోదరులు మొదలుకొని షాంబర్గర్ వారు మనల్ని ఉత్తర ప్రతుత్తర భాగంలో ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. మొదటి సంకీర్తనను మార్చి చదువుకుందాం. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఈ మొదటి ఆదివారం ఏర్పాటు చేసిన వేదవాక్యము కీర్తనల గ్రంథము మొదటి సంకీర్తన ఉత్తర ప్రచుర భాగం చదువుతున్నాము. ఒక వచనం 7, ఒక వచనం 7, చివరి వచనం కలిసి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు వారాత్మ దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరినో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండడు. అతడు చేయు సఫలమగుడు. దుష్టులు ఆలాగుండగా గాలి చెదరగొట్టు కొట్టువలే ఉండరు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపమును నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు గురగును. దేవుడు పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి బిడ్డలారా. కూర్చోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాలను చదవగలుగుతాం బిడ్డలారా. మొదటి భాగం సంఖ్యాకాండము 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు కలిగినటువంటి భాగాన్ని సహోదరులు కూర్చుకుండి శాలిరాజు గారు ఈ భాగాన్ని ప్రకటన చేసి చదివించాల్సిందిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి భాగం సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు కలిగినటువంటి భాగాన్ని సహోదరులు శాలిరాజు గారు ఈ భాగాన్ని చదివించాల్సింది. రెండవ భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 10 వచనాలు కలిగినటువంటి భాగాన్ని శ్రీమతి కోట సుమతి ఎమ్మెల్యే రాజు గారు ఈ భాగాన్ని ప్రకటన చేసి చదివించాల్సింది కోరుతున్నాను. మొదటి భాగం చదువుగా విన్న సంఖ్యాకాండము 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు. రెండవ భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుగా విన్నారు. ఈ పరిశుద్ధ దినముగా ఏర్పడగలిగినటువంటి మొదటి పాఠ్యభాగము పాత నిబంధన గ్రంథం నుండి సంఖ్యాకాండము 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నవి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి అంతా ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొక్క వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయు. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొనునో వారి కర్ర చిగురించు. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సడుగులు నాకు వినబడకుండా మార్పివేయుడు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి
ఉంచి అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండేది. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చికించి ఉండేది. అది చికించి పువ్వులు పూసి బాదము పండు కలదాయి. ఈ పరిశుద్ధ వాక్యము దీవించబడుగాక. ఆమేన్. మొదటి పునరుద్ధరణకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్య భాగంగా క్రొత్త నిబంధన పాఠ్య భాగంలోని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు చదువుకున్నాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధములకు ఉండేవి. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేది. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేవి. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండబడేది. అందులో సువర్ణాధిపతియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలు ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనిచున్న మహిమ గల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లబడదు. ఇవి ఈనాడు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయించు నిత్యములు ఈ మొదటి గుడారంలో వెలుగురు గాని సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించెను. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతుల కొరకును అతడు అర్పించెను. దీనిని బట్టి ఆ మొదటి గుడారం చుట్టూ నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానాంతరము
స్క్వైర్ బిడ్డలు యూత్ బిడ్డలు వారు ఆడకముందు విజ్ఞాపన ప్రారంభం చేసుకుందా దయచేసి తాళవంశంని పురుషుల నుండి ఒకరు స్త్రీల నుండి ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఇలా యూత్ సిద్ధంగా ఉండండి, దయచేసి ఇలా సిద్ధంగా పురుషుల నుండి ఒకరు స్త్రీల నుండి ఒకరు. పురుషుల నుండి సహోదరులు చిత్తపల్లి ఎలిషా గారు ప్రార్థనలు నడిపిస్తారు. స్త్రీల నుండి శ్రీమతి ఉజర్లపూడి హేమలత ఇజ్రాయెల్ గారు, వీరిద్దరు కూడా ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి కళ్ళ ఉంచండి, కళ్ళ ఉంచుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా నాయన, ఈ పరిశుద్ధ దినమున శక్తి నువ్వు నేను ధ్యానం సిద్ధపడుతున్నావు. నీవు మాకు సహాయం చేయండి. సంగమంతండి కృప చూపించము. చిన్నను పెద్దలను వృద్ధులను సంఘ నాయకులను ఆశ్రయించి పనిలో వర్తమ పాలన నిర్వర్తించడానికి సహాయం చేయగలను. కృప చూపించము తండ్రి. మరి ఎంతమంది అయితే సిద్ధపడుతూ వచ్చి సిద్ధపడి ఉన్నారో వారు ప్రార్థనగా వచ్చడం క్రమపరచు. ఈ దినమంటూ నేను మొదటి వారమై ఈ వారంలో గతకాలంలో చేసిన తప్పులను క్షమించు. ఈ వారంలో మాకు నిర్ణయానికి సరిపోయి ఇది ధ్యానించుకున్నారని మమ్మల్ని క్రమపరచు. ఈ పరిశుద్ధ ఆదివారంలో మేము ఈ సన్నిధిలో ఈ వాక్యం విడుచుండగా, ఈ వాక్యాన్ని గ్రహించుండగా, ఈ బలారాధన కార్యక్రమం నిలబడి ఉండగా మమ్మల్ని ఆశీర్వదించి కాపాడు, సహాయం చేయి. వృద్ధులో తగిన ఆరోగ్యాన్ని ప్రసాదించు. సంఘ పెద్దలను దీవించి ఈ సన్నిధిలో వాడు ఉంటుంది. ఆయన సమాజాన్ని జీవించు. వారు ఈ సన్నిధిలో నిలుచుటకు సహాయం చేయి. ఆరాధన సిద్ధపడు. వారి కుటుంబాలను దీవించి కాపాడు తండ్రి. సహాయం చేయమని చిన్న బిడ్డలను ఆశీర్వదించి కాపాడు తండ్రి. వారు ఈ సన్నిధిలో ఆదివారం గొడవలో నిలుచుటకు వారి క్రమపరచము సహాయం చేయించండి. ఈ దయగలతో వారిపై ఉంటున్నాయన ఆదివారం గొడవలు జీవించి కాపాడు రక్షించు. సహాయం చేయి. ఆయన ఎవరి బిడ్డలను జీవించి కాపాడు. ఎవరి కాలం చాలా భయంకరమైనది. ఎవరి కాలంలో దుర్శేషుడిగా వెంబడించడానికి వారి చుట్టూ ఆవరించిన చీకటి శక్తిని దూరపరచు. సాతాను బద్ధకాలను విడుదల దయచేసి సహాయం చేయించండి. ఆయన ఈ వివాహాల కోసం ఎదురు చూస్తుండడు యోగ్యకరమైన సంబంధములను గ్రహించి సహాయం చేయి. ఆయన ఈ సన్నిధిలో నిలుపుముంచండి. ఈ యొక్క సన్నిధిలో క్రమపరచకు సహాయం చేయమని చిన్న బిడ్డలు జీవించి ఈ సన్నిధిలో ఎదిగించుకుంటాను. వివాహాల కోసం ఎదుర్కొంటున్న యోగ్యకరమైన సంబంధములను గ్రహించి సహాయం చేయండి. సంతానం కొరకైన దృష్టిలో యోగ్యకరమైన సంబంధములను అనుగ్రహించుకుంటాను. ఈ సన్నిధిలో క్రమపరచు. ఈ నిలువని వాక్యం అందించిన బిడ్డలు ఆశ్రయించి కాపాడు. ఆ బిడ్డ భద్రపరిచి ఆ బిడ్డలో మంచి వాక్యములు ప్రబోధించడానికి అభ్యాహారం గ్రహించి జీవితాంతం నేను వెంబడించడానికి మా క్రమపరచము సహాయం చేయి. వినతిగా పిల్లలను గ్రహించగల మనసును మాకు ప్రసాదించు. ఈ బిడ్డని సన్నిధిలో వాడుకు తండ్రి. ఎప్పుడు మావడని క్రీస్తున్నాను. అతి వినియోగం నాయన. ఆమె
పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. పరిశుద్ధులైన పరలోక తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన గొప్ప నామానికి వేలాది వేల స్తోత్రాలు చెల్లించిన ఆకాశమును భూమిని కలుగజేసిన వాడ, సృష్టికర్త, సర్వాధికారి, లోక రక్షకుడ, పునరుద్ధారుడ, సజీవుడ, నీతీశ్వరుడ, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించిన మా తండ్రి, మా ప్రభు గడిచినటువంటి మేము ఆసమంతులున్న తండ్రి, ఆయన మీ బలిష్టమైన రెక్కల కింద మీరు మమ్మల్ని భద్రపరిచినారు తండ్రి. మీకు స్తోత్రాలైనా అనేది నా తండ్రి, వేడికి అనేక మంది మరణించినారు. అయితే నా తండ్రి, వాళ్ళని మేము శ్రేష్ఠులు కాదు కదా తండ్రి, కేవలం మీకు ఉచితమైన కృప అనేదని నమ్ముచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలైనా మీ చూడైనా మొదటి ఆయన పునరుద్ధాన్ని మొదల తండ్రి, పరిశుద్ధాలను మనందరూ కూడా చేర్చినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించినాం అయ్యా నా తండ్రి. మాటలతో నేను మహిమపరిచినాం తండ్రి. మీకు స్తోత్రాలైనా చదవబడినటువంటి లేఖనాలు బట్టి మీకు స్తుతులు చెల్లించినాం తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలైనా మా తండ్రి, మా ప్రభు సంఘానికి జ్ఞాపకం చేసుకుందండి. సంఘమును నైనా నడిపించుటకు నైనా మీరు అభిషేకించి నైనా నా తండ్రి సిద్ధపడుతున్నటువంటి దయచేటువంటి నీకు స్తోత్రాలు చెల్లించినాం నైనా. దయచేటుకుని ఆత్మకులు భరించిన తండ్రి, దయా సంఘముడైన మాకు నైనా నా తండ్రి ఏ జీవాహారం అవసరమైన తండ్రి అటు నైనా లేఖనములు దయచేటు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో దయచేటు బలపరచండి తండ్రి. మీకు స్తోత్రాలైనా దయచేటు కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలైనా అది నా తండ్రి. పాస్టర్ గారి బట్టి నీకు స్తోత్రాలైనా నీ కుమార్తెని అయినా నా తండ్రి బలపరచండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా సిద్ధపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాను గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలైనా అనేది నా తండ్రి. నా ప్రభావం ఈ ఆరాధన ఆరంభం నుంచి ముగింపు వరకు సమస్తము క్రమంగా మర్యాదగా నీ నామానికి మహిమకరంగా జరిగించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలైనా నా తండ్రి. సంఘం ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. కుటుంబాలకు ఎవరిలో చేరేటువంటి కృప నాయనటి ప్రేరేపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలైనా చిన్నపిల్లలు దీవించి ఆశ్రయించండి. ఎవరి బిడ్డలను దర్శించడం తండ్రి. ఎవరి కాలంలో నీకు ముడి మోయించదు నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా సిద్ధపరచడం తండ్రి. ఎవరు నా తండ్రి నా ప్రభావం బలవంతులను సెలవిస్తు తండ్రి. నాయన నీ బలమును నా తండ్రి, నీ కృప నాయన, నీ కాపుదల నాయన ఎవరి బిడ్డలకు సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీకు స్తోత్రాలైనా యవ్వన దశలో నా తండ్రి నాయన నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నప్పుడు నా తండ్రి అయ్యా ఎవరి బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకొని అనేక గొప్ప కార్యాలు కలిగించిన తండ్రి. మీకు స్తోత్రాలైనా అనేది నా తండ్రి నా ప్రభావం మరి కృపా కాలం కూడా నా తండ్రి నశించిపోయే ఆత్మల కలిగిన తండ్రి నాయన మరి నీ ప్రియ కుమారుడు మా కొరకు ఈ లోకంలో శిశువుగా జీవించిన తండ్రి అయ్యా. మీకు స్తోత్రాలైనా అనేది నా తండ్రి నా ప్రభావం అయ్యా మరి ప్రపంచం అంతా కూడా నా తండ్రి రక్షణ స్వార్థను ప్రకటించి అనేక మందిని శిష్యులుగా సిద్ధపరిచిన తండ్రి నాయన నా తండ్రి నా ప్రభావ ఆ స్వార్థను బట్టి నాయన ఎంతో మరి అయ్యా నా తండ్రి వారు నాయన వారి జీవితాన్ని నాయన సమర్పించగల తండ్రి అనేకులు నా తండ్రి ఈ రాజ్య వారసులుగా సిద్ధపరిచినారు తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించినాం. ఈ పునరుద్ధాన్ని మీద నా తండ్రి నాయన మా కొరకే మీరు సిద్ధపరిచినటువంటి నాయన నా తండ్రి నా ప్రభు అయ్యా మరి ఈ పరిశుద్ధమైనటువంటి పునరుద్ధాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించిన తండ్రి. మీకు స్తోత్రాలైనా అయ్యా మరి నా తండ్రి నా ప్రభు అయ్యా నీ రాకడతో వెలుగుతుంటే ప్రార్థించే ఆత్మతో మేము మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నాకంటే ముందుగా ప్రార్థించిన ఈ కుమారుని దీవించండి, ఆశ్రయించండి. మీ కాపుదలని కూడా సమృద్ధి దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలైనా అనేది ఇంకా ప్రభావ అయ్యా నా తండ్రి. మందిరానికి వచ్చినప్పుడు అందరూ కూడా మార్గంలో మీ కాపుదలు దయచేసి క్షేమంగా నడిపించమని ఈ పునరుద్ధాన దీవెలతో సంఘమును వర్ధిల్ల చేయమని రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలో ప్రత్యేకమైన మాట్లాడుతూ యూత్ బిడ్డలందరూ ఒక విషయం గమనించండి. పాట అయిపోయిన తర్వాత
యేసు రక్షక శతకోటి స్తోత్రం జీవనదాత కోటి కోటి స్తోత్రం సుఖించి ఆరాధించదను
అందరూ లేచి నిలబడతారు. పిల్లరా దేవుడు ఆరాధిద్దాం, దేవుడు స్తుతిద్దాం. God bless you, I really appreciate. చాలా చక్కగా ప్రభువును ఆరాధిస్తున్నారు. దేవుడిని బంధించిన దాకా భవిష్యత్తులో ఇంకా మీరు ప్రభువును ఆరాధించాలి, మహిమపరచాలి. ఇది మనకు దీవెన, మన సంఘానికి, మన కుటుంబాలకు, మన సమాజానికి, రాష్ట్రమంతటికి ఇది మేలుకరం, దీవెనకరం. ప్రభువును ఆరాధిద్దాం. పిల్లరా అందరం కూడా సాంగ్ షీట్లో నుంచి 6వ పాట పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము అనే పాట. వారిలో దయచేసి ముందుకు రండి. వారిలో స్త్రీలు పురుషులు దయచేసి ముందుకు రండి. లేదా ప్రభువును ఆరాధిద్దాం, ప్రభువును స్తుతిద్దాం అందరూ కలిసి. అందరూ కలిసి ప్రభువును ఆరాధిద్దాం. పిల్లరా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమిద్దాం. ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఆర్భాటంతో ఆయన ఆరాధిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, స్తుతులకు పాత్రుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం. మన్నా కురిపించిన దేవుణ్ణి, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుణ్ణి, మనలను నిత్యము చూస్తూ పిల్లల సర్వము మన కొరకు సమకూర్చిన దేవుడు, వ్యాధులను తొలగించి మృతులను సైతం లేపినటువంటి దేవుణ్ణి, స్వస్థపరుస్తున్న దేవుడు మనం ఆరాధిద్దాం, ఘనపడతాం, మహిమపడతాం. అందరూ కూడా జీవులుగా ప్రభువును స్తుతిస్తూ ప్రభువును ఆరాధిద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే మా ఆరాధన నీకే.
గ్రంథంలో ఉంది. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండు గల దాయను ప్రార్థన చేస్తున్నారు. మహాకరుడ పరిశుద్ధుడ జీవాధిపతి సర్వాధికారి రాజు నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యం ఇచ్చారు. వదనాలు. మా ఎవరి బిడ్డలు భయపడలు చాలా చక్కగా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నట్టుగా బిడ్డలు ఇంకా దీవించండి. మా యావత్ సంఘాన్ని చూసి దీవించండి. అయ్యా అనేక మంది బిడ్డలు పురికొల్పబడి భవిష్యత్తులో ఇంకా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఉజ్జీవముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీ దాసులు కూడా అయోగ్యుడు కనుక మీ చాటును మరుగుపరిచి బిడ్డలతో మాట్లాడి దీవించి ఆస్వాదించండి. వాక్యము భాగంలో దాచబడి ఉన్నటువంటి పరమాత్మ సత్యాలు నాకు తెలియజేసి మాకు తెలుసుకోమని ఈ మనలో స్థితులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోడు పిల్లరా. క్రీస్తునందు ప్రియ దేవుడు సంఘమా, యావత్ సంఘము, అలాగే ఈ మైక్ తరంగాల ద్వారా వాక్యాన్ని వింటూ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ, అలాగే మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యనామంలో మన సంఘ బాక్స్ మెమోరియల్ సెక్రటరీ బ్యాప్టిస్ట్ తరపున మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మన అంశం ఏమిటంటే చిగురించిన అహరోను కర్ర. చిగురించిన అహరోను కర్ర.
ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ప్రపంచమైతే వచ్చే వారంతో దీన్ని ముగిస్తాం. ఈరోజు కొన్ని విషయాలు వారం చూడబోతూ ఉన్నా. చిగురించిన అహరోను కర్ర. దేవుడు బిడ్డలారా, చిగురించిన ఈ అహరోను కర్ర కొన్ని ప్రత్యేకంగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుడి బిడ్డలారా, చదవబడిన 2 భాగాల్లో మనం చూస్తే సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. దీనికి ముందు 16వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే, కోరహు, దాతాను, అభిరాము, ఓను అనే వీరు నలుగురు దేవుడు సేవకులైనటువంటి మోషే మీద, అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. దేవుడి సేవకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు. గమనించాలి మాట. దేవుడి సేవకులు వేరే, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు వేరే. దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకులు వేరే, తమకు తాము సిద్ధమైన నాయకులు వేరే. ఈ సత్యాన్ని గ్రహించాలి. మోషే భక్తుడు, అహరోనులు. మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు. అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకుడు, దైవ సేవకుడు. వీరి మీద వీరు నలుగురు ఇందాక చెప్పినట్టుగా కోరహు, దాతాను, అభిరాములు, ఓను వీరు నలుగురు కూడా తిరుగుబాటు చేశారు. ఏమన్నారు మోషే అహరోనుల్ని? మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటారా దైవ సేవకులుగా, నాయకులుగా? అంటే మేము నాయకులు కాదా? దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? మేము సేవ చేయకూడదా? వినాలి ఈ మాట. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం మీద తిరుగుబాటు చేస్తే దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టే. ఇది గమనించాలి. వారు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. మీకు తెలుసు తర్వాత ఏం జరిగిందో. కోరహు, దాతాను, అభిరాములు, ఓను వీరే కాదు, వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా, వీరికి కలిగిన ఆస్తిపాస్తులన్నీ కూడా భూమి నోరు తెరుచుకుంది, ప్రాణాలతో అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది అయితే దేవుడి నుండి అగ్ని కాకుండా వారి అగ్నిని తీసుకొచ్చారు. కాబట్టి అందులో చాలా మంది కాలి అసై బూడిదైపోయారు. మీకు తెలుసు ఈ విషయాలన్నీ కూడా 16వ అధ్యాయంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో క్షుణ్ణంగా రాయబడింది ఈ సంఘటన. 17వ అధ్యాయం ముందు 16వ అధ్యాయంలో వివరంగా ఈ విషయాలన్నీ కూడా అక్కడ మన వరకు రాయబడ్డాయి. అయితే ఈ 16వ